ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారు కొద్ది గంటల క్రిందటే అమెరికా వచ్చారు. ఆయన రాకముందు దాదాపు 1000 మంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, అనేక ముస్లిమ్స్, సిఖ్స్ అమెరికన్ గవర్నమెంట్ కి ట్రంప్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆయన వీసా క్యాన్సిల్ చేయాలి, మోదీ గారిది 2006లో చేసినట్టని. అప్పుడు ఎవరైతే వీసాలు క్యాన్సిల్ చేయగలరో ఒక పెద్ద ఆయన కొద్ది రోజుల కిందట నాకు కాల్ చేస్తే, సార్ మీ ఒపీనియన్ ఏంటి, ఆయన వీసా క్యాన్సిల్ చేయాలా, మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మీటింగ్కి పర్మిషన్ ఇవ్వాలా? ఎందుకంటే న్యూయార్క్ మేయర్ మమ్దాని కూడా ఆయన క్యాన్సిల్ చేయమని ట్రై చేశారని విన్నాను. నేను ఒకటే చెప్పాను అమెరికన్ లీడర్స్కి, ప్రజాస్వామ్యంలో ఆయన్ని మనం క్యాన్సిల్ చేస్తే, ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేస్తే, మరి ఇండియాలో కూడా క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్ చర్చెస్, ముస్లిమ్స్ ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ప్రకారం ఆర్ఎస్ఎస్ చీఫ్ నేను అనేక సార్లు మోదీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, డిమాండ్ కూడా చేశాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఆర్టికల్ 25, 19, 21, 14 కాపాడండి, అందరికీ సమాన హక్కులు ఇవ్వండి అని. అది ఎఫ్సిఆర్ఏ అయితే క్యాన్సిల్ చేస్తే అందరికీ చేసేయండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, లేదా అందరికీ అవకాశం ఇవ్వండి. మనం అమెరికా రాకుండా ఆయన్ని అడ్డుకుంటే, మరి ఆయనే కదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నెంబర్ 1 మోస్ట్ పవర్ఫుల్ దెన్ ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన. మరి ఆయన్ని మనం అడ్డుకుంటే ఆయన ఇతరులు కూడా అడ్డుకుంటారు. అందుకనే నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆగస్టు 29 మీ స్పీచ్లో ఇండియన్ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, సిఖ్స్కి, ముఖ్యంగా అమెరికన్ క్రిస్టియన్స్కి అష్యూరెన్స్ ఇవ్వండి. మా దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, మణిపూర్ లాంటి ఘటనలు మేము చేయలేము, అందరినీ ఆదుకుంటామని చెప్తే ఇంకా ఆయన అద్భుతంగా అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. ఈ వీడియో మన భారతదేశం, మన తెలుగు రాష్ట్రాలు శాంతిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి.